మొత్తానికి తెలంగాణ రాజకీయం నీళ్లు నిధుల అంశాలపై రాజుకుంది. మరోవైపు నిరుద్యోగులు సైతం ఉద్యోగాల కోసం పోరుబాటు పడుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో పాలిటిక్స్ మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అసలు తెలంగాణలో ఏ పార్టీ ఏ అంశాలపై ఫోకస్ చేస్తూ ముందుకెళ్తోంది? భవిష్యత్తులో ఆయా పార్టీల వ్యూహాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉంది? తెలంగాణ సమాజం ఎవరి వెంట ఉండబోతుందనే ప్రశ్నలు సర్వత్రా హీటెక్కిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు బీజేపీ నాయకులు దిలీపాచారి, కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు. నమస్తే అండి అందరికీ. ముందుగా కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారితో స్టార్ట్ చేద్దాం డిబేట్. వెంకట్ నాయక్ గారు, మీరు చెప్పండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ కేటీఆర్ ఏమంటున్నారు? కేవలం 2.5 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ 4 లక్షల కోట్ల అప్పు చేస్తుంది అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కేవలం 2.5 ఏళ్లలో మీరు చేసిన అప్పే ఎక్కువగా ఉంది కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. కేటీఆర్ గారు ఇలాంటి కాకి లెక్కలు చెప్పడంలో సిద్ధహస్తులు. సో వారి మాటలను బేస్ చేసుకుని మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏది అప్పులు అనేవి కానీ పద్దులు అనేవి కానీ మిగతా ఏ వ్యవహారమైనా మనం లెక్కల ప్రకారం చూసుకుంటే అయిపోతుంది. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో అప్పులు అంటే బయట నుంచి ఎక్కడనో తెచ్చిన వాటిని అప్పులు అనుకుంటాం, వాటికి వడ్డీ చెల్లిస్తాం. కానీ మనం ఇవ్వాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి కూడా అప్పులుగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బయట నుంచి తెచ్చిన అప్పుల లెక్క ఒక రకంగా ఉంటే మనం బకాయి పడ్డ అంశం ఇంకో రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, విద్యుత్ శాఖలో కానీ దాదాపు 50,000 కోట్ల కంటే పైన బకాయిలు పడ్డాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, లేకపోతే R&B కానీ, ఇరిగేషన్ కానీ, ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి అంశాల వారీగా బకాయిలు పడ్డ విషయం అయితే వాస్తవం. విద్యాశాఖలో కూడా దాదాపు 1,000 కోట్ల వరకు బకాయిలు పడ్డ సందర్భాలు ఉండే. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఏదో శాంక్షన్ లెటర్ ఇచ్చుకుంటూ మేము అది చెల్లించేసినామని చెప్పి ప్రజల దగ్గర ప్రగల్భాలు పలికినా అది కుదరని సందర్భం ఉండే. సో విషయం ఏంటంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో మేమేం చేసినాం ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ కేంద్రం నుంచి తీసుకొచ్చిన అంశాల మీద కానీ కేంద్రంతో పోరాడుతున్న అంశాల మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వేదికలో ఒక ప్రతిపక్షంగా మీరు కూడా వాడుకోండి అని చెప్పి ఒక బహిరంగ ఛాలెంజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అక్కడక్కడ సభలు సమావేశాల్లో మీ కార్యకర్తలను మీ నాయకులను ఉత్తేజపరచడం కోసం ఏదో ఒక అబద్ధాలని బట్టగాసి మీదేయడం అలాంటి కాదు కదా మేడం. నిజంగా మీరు ఒక శాసనసభ్యులుగా చట్టసభలో మీరు రిప్రజెంటేషన్గా ఉన్నారు కాబట్టి ప్రజల తరఫున మీరు మాట్లాడారు కాబట్టి గౌరవ ప్రతిపక్ష నేత గారు ఫామ్ హౌస్గా పరిమితమయ్యారు కాబట్టి ఎవరైతే డిప్యూటీ లీడర్గా కానీ లేకపోతే గౌరవ ప్రతిపక్ష నేతకు వారసులుగా చలామణి అవుతున్న కేటీఆర్ గారు కానీ ఏది శాసనసభలో ఈ విషయాల మీద చర్చకు వస్తే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయం మీద లెక్కలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏదో బయట ఏమంటారు సర్ ప్రేయర్తో బూత్ లెవెల్ ఏజెంట్ని ఏదో ఇది చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ మీద ఏదో విధంగా మాట్లాడితే సరిపోతుంది. ఏదో విషయాన్ని మనం కేవలం ఏది క్రొనాలజికల్గా వాటిని ఒక అబద్ధాన్ని మ్యాపింగ్ క్రొనాలజికల్ ఓరియంటేషన్లో కనుక మనం ప్రజెంట్ చేస్తే కార్యకర్తలు నాయకులు నమ్ముతారు, అది ప్రజల్లో వెళ్ళిపోతుంది, విశ్వసిస్తారన్న భావన ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటకు వచ్చేయండి. అది అయిపోయింది, అవుట్డేటెడ్. మిమ్మల్ని నమ్మి మీ మీదనే పునాదులు వేసుకొని ముందుకు వెళ్ళడానికి తెలంగాణ ప్రజలు ఇంకా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే నిజంగా చెప్పాలంటే ఏ విషయంలోనే చూడండి, అది రైతు బంధువు అంటే రైతు భరోసా విషయంలో చూడండి, రైతు రుణమాఫీ విషయంలో చూడండి, అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో చూడండి, ప్రతి విషయంలో చాలా క్లియర్ కట్ అజెండాతో ముందుకు వెళ్ళగలుగుతున్నాము. చేసిన వాటిని చెప్పుకుంటున్నాము. ఆ చెప్పిన వాటిలో ఏదైనా లోపలగా ఉంటే మాత్రం తప్పకుండా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయమని అంటున్నాము. ఈ దాదాపు 27,000 కోట్ల రూపాయలండి. వాళ్ళలాగా ఏ రుంగు రేటును తాకట్టు పెడితే వచ్చిన 7,500 కోట్ల రూపాయలను ఇట్లా రైతు బంధు రూపంలో ఇవ్వడానికి చేయలేదు కదా మేడం. వాళ్ళలాగా ఏది పడితే తాకట్టు పెట్టుకుంటూ ఏది పడితే అది అమ్ముకుంటూ ఎక్కడ పడితే అక్కడ దేన్నో దాన్ని తాకట్టు పెట్టుకుంటూ పైసలు తెచ్చుకొని సంక్షేమ పథకాన్ని వాడతలేము కదా మేడం. వాళ్ళు తెచ్చిన అప్పులనే కట్టుకుంటూ పోతున్నాము. అదేవిధంగా అది రైతుల విషయంలో కానీ లేకపోతే SC ST BC మైనార్టీ ఏదైతే వెల్ఫేర్ రూపంలో కానీ ప్రతి విషయంలో చాలా క్లియర్ కట్ అజెండాతో ఉన్నాం. ఏ సంవత్సరంలోనండి గురుకులాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కానీ పోటీపడే సందర్భాలు ఉండే. ఈ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉన్నప్పటి నుంచి ఇన్ అడ్వాన్స్గా ఏది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకంటే ముందే ప్రతి విషయంలో ఇన్ అడ్వాన్స్గా ఉండగలిగినాం కదా మేడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యా వైద్యం అనేది ఈ పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పి మార్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. దాన్ని రాజకీయం చేద్దాం అనుకుంటే ప్రజలు చూస్తారు కదా మేడం, ఏది రైట్ ఏది రాంగ్ అనేది చూస్తారు కదా. కేవలం గురుకుల విద్యార్థులకు నేనేదో చేయగలిగా అని చెప్పి ఒక చిన్న సాకుతోనే RS ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఒక BSP పార్టీకి అధ్యక్షులై ఈరోజు BRS పార్టీలో తిరగలుగుతున్నారు. అలాంటి ఇదే విద్యా వ్యవస్థని ఏది టీచర్ల నోటిఫికేషన్
త్వరితగతిన ఇచ్చి 11,024 పోస్టులను భర్తీ చేసి గురుకుల విద్యాలయాల్లో టిఫిన్, లంచ్, అదేవిధంగా స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటూ ఇలా విద్యా వ్యవస్థని ఏది బలిష్టం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మేము కూడా ఇది చేసుకుంటాం. ఇవన్నీ విషయాల మీద మాట్లాడడానికి అసెంబ్లీని వేదిక చేసుకోండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నల్గొండ సభ వేదిక మాట్లాడారు. ఆ ఛాలెంజ్ను మీరు పెద్దలుగా స్వీకరించండి. అసెంబ్లీ వేదిక మాట్లాడడం తప్ప అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగింది, దానికి ఇది కారణము, దాని గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం కారణం అని చెప్పి ఏదో కాకి లెక్కలనే ఏది ఒక విషయాన్ని అంటగట్టి అదేదో సినిమాలు ఉంటుంది కదా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో లాగా ఒకదాని ఒకటి అంటగట్టి లాస్ట్కు ఏదో రివీల్ చేద్దామన్న ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ చేయవద్దు. అదేవిధంగా ఏదైతే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకోవాలి, ఏది సోషల్ మీడియాలో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయాలి, దాన్ని కన్సాలిడేట్ చేయాలి, అది ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి. తద్వారా ఏదో రాజకీయం పొందాలనుకుంటే మాత్రం అలా మీరు చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్, అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ మీరు ఫెయిల్ అవుకుంటూ వచ్చారు. దాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం ఫెయిల్ అవుతారు. అబద్ధాల పునాదుల మీద కాకుండా నిజాల అంశాల వారిగా మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల మనసులను చొరగొనండి. నిజంగా త్యాగధనులు కాదు మీరు, నిజంగా త్యాగాలకు మీరు వారసులు కాదు. త్యాగాల వాళ్ళు ఎప్పుడో చనిపోయి పాపం వారు పరలోకంలో ఉన్నారు. శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు నిజమైన తెలంగాణ పునాదుల మీద తెలంగాణ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు. మీరు కాదు, మీరు కేవలం రాజకీయ వారసులు. తెలంగాణలో సంపదలకు మాత్రమే మీరు వారసులుగా మారి ఆ సంపదను దోచుకొని ఈరోజు ప్రతి విషయాన్ని మీరు ఇది చేసుకుంటూ పోతున్నారు. ఈ అంశాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది వాస్తవా కాదని చెప్పి తెలంగాణ ప్రజల విచక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ విషయాలు మాత్రమే ప్రస్తావనకు రావాలి మేడం.